అందరికీ నమస్కారం అండి. 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిఎం శ్రీ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వార్షిక గ్రాంటు విడుదల చేయటం జరిగింది. ఇందుకు సంబంధించి సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ గారైనటువంటి శ్రీ బి శ్రీనివాసరావు గారి పేరు మీద విడుదలైన ఉత్తర్వులను ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పిఎం శ్రీ ఫేజ్ 1, ఫేజ్ 2 కింద 855 పాఠశాలలు ఎంపిక చేయబడ్డాయి. ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు 2025-26కు సంబంధించి 859.75 లక్షల రూపాయలు ఈ 855 పాఠశాలలకు విడుదల చేయటం జరిగింది. ఈ విడుదల చేసినటువంటి నిధులు 4 కాంపోనెంట్స్గా విడుదల చేయటం జరిగింది. వాటి యొక్క రోల్ను అనుసరించి విడుదల చేసినటువంటి నిధులను తప్పనిసరిగా 10% మేర స్వచ్ఛత యాక్షన్ ప్లాన్కు ఖర్చు చేయవలసి ఉంటుంది. దానిలో భాగంగా వాటరు, శానిటేషను, హైజీను ఇవి ముఖ్యంగా ఎలిమెంటరీ, సెకండరీ పాఠశాలల్లో ఈ నిధులను స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ కోసం తప్పనిసరిగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 రకాల కేటగిరీలుగా ఈ పాఠశాలను విభజించడం జరిగింది. 50,000, 75,000, 1,50,000 చొప్పున ఎన్రోల్మెంట్ని అనుసరించి ఇవ్వటం జరిగింది. మొదటి కేటగిరీలో అబోవ్ 100 ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి పాఠశాలకు 50,000 చొప్పున, అబోవ్ 100 లెస్ దాన్ 250 ఉన్నటువంటి పాఠశాలకు 75,000 చొప్పున, అబోవ్ 250 లెస్ దాన్ 1000 ఉన్నటువంటి స్కూళ్లకు 1,00,000 రూపాయలు, మోర్ దాన్ 1000 ఉన్నటువంటి పాఠశాలలకు 1,50,000 చొప్పున నిధులు విడుదల చేయటం జరిగింది. విడుదల చేసినటువంటి నిధులు ఇప్పటికే రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి సంబంధిత పాఠశాలల యొక్క పిఎఫ్ఎంఎస్ అకౌంట్స్కు జమ చేయబడినట్లుగా ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. సదరు విడుదల చేయబడినటువంటి నిధులు ఆయా పాఠశాలలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు గతంలో వలె పిఎఫ్ఎంఎస్ నుంచి పీపీఏలు జనరేట్ చేసుకుని వాటిని 100% మేర వినియోగించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం ఇక్కడ సుస్పష్టం అవుతుంది. అనంతరం దానికి సంబంధించినటువంటి యాప్లో ఎక్స్పెండిచర్ని నమోదు చేయాలి. అందు నిమిత్తం వారు ముందుగా ఎస్టిమేషన్స్ని అప్లోడ్ చేయాలి. అలాగే ఎక్స్పెండిచర్ కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే అప్లోడ్ చేశారో మండల విద్యాశాఖ అధికారులు, మండల నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వారు వాటిని అప్రూవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఉత్తర్వులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 855 పాఠశాలల లిస్టు కూడా ఈ ప్రొసీడింగ్స్తో పాటు రావటాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి సకాలంలో ఈ నిధులను పాఠశాల అభివృద్ధి నిమిత్తం వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. 12